తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్తే. అక్షరం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన మధ్య రావి ఫౌండేషన్ చైర్మన్ దేవిక చౌదరి గారు మన ముందున్నారు. ఆమె ఎన్నో సంవత్సరాలుగా అనేకమైనటువంటి మరి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. మరి వారి పూర్వీకులు కూడా రాజకీయ రంగంలో ఉన్నారు. ఈమె చాలా చక్కగా మరి సోషల్ యాక్టివిటీస్ చేయడమే కాకుండా అనేకమైనటువంటి విషయాల్లో మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి గొప్ప విదుషీమణి. అంతేకాకుండా ఆమె షిరిడీ సాయిబాబా సేవల్లో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. పేదలన్నా, దళితులు, బహుజనులన్నా, గిరిజన ప్రాంతాలన్నా ఆమెకు చాలా ఇష్టము. అంటే ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలి, ముఖ్యంగా మానవ సేవే మాధవ సేవ అన్నటువంటి కాన్సెప్ట్ను చిన్ననాటి నుంచి కూడా మరి ఆమె కొనసాగిస్తూ వస్తున్నారు. అటువంటి ఒక సేవామూర్తి, సాహితీ సౌజన్యమూర్తి. పైగా ఆమె రావి ఫౌండేషన్ చైర్మన్గా ఉండటమే కాకుండా, సేవలు చేయడమే కాకుండా, భారతదేశపు స్వచ్ఛంద సేవా సంస్థల సమైక్యకు ఆమె డైరెక్టర్గా ఉన్నారు. ఈ 600 సంస్థలను ఏకం చేసినటువంటి ఒక గొప్ప సంస్థ ఎన్జిఓస్ నెట్వర్క్ అనమాట. దానికి నేషనల్ డైరెక్టర్గా కూడా ఆమె పనిచేస్తున్నారు. మరి దేవికా చౌదరి గారితో ఇవాళ ముఖాముఖి కొనసాగిద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం గారు, మరి మీరు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పైగా రాజకీయ వారసులు, మీ నాన్నగారు కానీ, మీ తాతగారు కానీ, మీ పూర్వీకులు రాజకీయ రంగంలో ఉంటూ రాయలసీమలో మరి ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసినటువంటి గొప్ప చరిత్ర మీ వంశానికి ఉంది. ఇంకా రావి ఫౌండేషన్ ద్వారా మీరు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ యొక్క సేవా కార్యక్రమాలు, మీరు చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి తెలుసుకునే ముందు మీ యొక్క జీవిత నేపథ్యాన్ని గురించి తెలుసుకుందాము. మీరు ఎక్కడ పుట్టారు, మీ తల్లిదండ్రులు ఏమిటి, మీరు ఎక్కడ చదువుకున్నారు, మొదలైనటువంటి విషయాలని మా ప్రేక్షకులకు మీరు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తప్పకుండా సార్. నేను మాది తిరుపతి జిల్లా సార్. ఇప్పుడు తిరుపతి దగ్గర పాకాల, చిత్తూరు జిల్లా పాకాలలో నారాయణ స్వామి చౌదరి, శారదమ్మ వాళ్ళు పుణ్య దంపతులకి నేను వాళ్ళ అమ్మాయిని. అంటే మీరు ఎన్నో సంతానం మేడం? నేను 7వ సంతానం సార్. 7వ సంతానం. అంటే ఎంతమంది మగపిల్లలు, ఎంతమంది ఆడపిల్లలు? మేము 4 అమ్మాయిలు సార్, 3 అబ్బాయిలు. మా పెద్ద అన్నగారు, నేను 10th క్లాస్ చదివేటప్పుడు ఆయన ఒక యాక్సిడెంట్లో మా అన్న చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అన్న కూడా ఒక 7 years ముందు చనిపోవడం జరిగింది. ఇప్పుడు మేము 4 అమ్మాయిలు ఉన్నాం, ఒక అబ్బాయి ఉన్నారు. అందరిలోకి నేనే చివరిదాన్ని సార్. లాస్ట్ 7వ సంతానం. మాది ఉమ్మడి కుటుంబం సార్. మా నాన్నగారు, మా పెదనాన్న, అన్న తమ్ముడు, మా అమ్మ, మా పెద్దమ్మ, అక్క చెల్లెలు. అన్న తమ్ముడు అక్క చెల్లెల్ని చేసుకున్నారు. మేము చిన్నప్పటి నుంచి కూడా ఉమ్మడి కుటుంబం. మా పెదనాన్నగారికి 3 అమ్మాయిలు, మేము 4 అమ్మాయిలు. మొత్తం 7 మంది అమ్మాయిలు ఒకే కుటుంబం సార్. వాళ్ళల్లో లాస్ట్ అమ్మాయిని నేను. తర్వాత మా నాన్నగారు చాలా భక్తితో ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు. ఆయన వచ్చి పొలిటికల్గా రాజకీయాలు చేసేవారు సార్. ఆయన మొదటి నుంచి కూడా ఆయనకి రాజకీయ అనుభవం అంతా కూడా. రైతు కుటుంబమే కదా? రైతు కుటుంబమే మాది. ఆ తరువాత నాన్నగారు రాజకీయంలో వచ్చే ముందు మునసబు అని చెప్పి అప్పుడు ఉండేవారు. మేము చిన్నప్పట్లో మునసబుగా చేశారు. కర్ణాలు మునసబు అని చెప్పి ఊర్లు, ఆ చుట్టుపక్కల గ్రామాలకు అన్నిటికీ కూడా మునసబుగా ఉండేవారు. ఆయన వచ్చి ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు ఆయనకి డాక్టర్ చదవాలని చెప్పి ఒక కోరిక మా నాన్నగారికి. ఆయన మా తాతగారు చనిపోవడంతో ఇంకా ఆయనే కుటుంబ బాధ్యతలంతా కూడా చూసుకోవాలి కాబట్టి ఆయన చదువు ఆపేసి ఇంటర్మీడియట్తో ఇంకా రాజకీయంగా ఈ మునసబుగా, తర్వాత సమితి ప్రెసిడెంట్గా, అప్పుడు సమితిలు ఉన్నాయి సార్, సమితి ప్రెసిడెంట్గా చేశారు. ఆ తర్వాత మొట్టమొదట మండలాలు పెట్టినప్పుడు, ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు మండలాలు పెట్టినప్పుడు మండల అధ్యక్షులుగా కూడా, పాకాల మండల అధ్యక్షులుగా కూడా ఆయన పనిచేశారు.
ఆ మండలం ఫస్ట్ ఫస్ట్ మండల అధ్యక్షులు పాకాల మండలానికి నారాయణ స్వామి చౌదరి మంచి మెజార్టీతో ఓహో. కొన్ని వేల ఓట్లు మెజార్టీతో ఆయన గెలవడం జరిగింది. గెలవడం జరిగింది. అప్పుడు నేను చాలా చిన్నదాన్ని సార్, 10th క్లాస్ ఏదో చదువుతున్నాను. ఆహా. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ కూడా మా నాన్నగారికి ఉమ్. ఇవ్వడం జరిగింది. తర్వాత ఏదో ఒక కారణాల మిస్టేక్తో వల్ల- కారణాల వల్ల అది విరమించుకున్నారు. ఆ విధంగా నాన్నగారు చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఆయన ఒక పెద్ద ఆయనలాగా, ఒక దేవుడిలాగా పూజించేవాళ్ళు సార్. అంటే ప్రతి ఒక్క ప్రజల మధ్య ఉన్నారు, ప్రజల ప్రజాసేవ మధ్యలో చేస్తున్నారు, ఉన్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి. ఆయన ప్రజల మనిషిగా చాలా గొప్ప వ్యక్తి. ఓహో. ప్రతి సంవత్సరం కూడా సార్ పాకాల గ్రామంలో మహాభారతం చేపిస్తారు ఆయన. ఓహో. అంటే మా పూర్వీకుల నుంచి కూడా మహాభారతం జరిపించేవాళ్ళు. మహాభారతం అంటే ఎలా? అంటే ఒక గుడి ఉంది సార్ మాకు. ఆ గుడిలో అన్ని విగ్రహాలు కూడా పాండవులు, కౌరవులు, ఆహా. ద్రౌపదీదేవి, ధర్మరాజు, ఇట్లా అన్ని విగ్రహాలు ఉంటాయి. ఓహో. అక్కడ నుంచి మాది పుట్టినిల్లు, ద్రౌపదమ్మ గారికి మాది పుట్టినిల్లు లాగా ఓహో. ఆమె అత్తగారిల్లు పక్కన విలేజ్ లో ఉండేది సార్. ఆహా. అక్కడ నుంచి ప్రతి సంవత్సరానికి ఒక నెల రోజులు ఆ. మహాభారతం మా నాన్నగారు జరిపించేవాళ్ళు. ఓహో. అంటే డే టైం అంతా హరికథ భారతం చెప్పేవాళ్ళు. ఓహో. నైట్ అయితే దాన్ని డ్రామా లాగా వేసి ఓహో. నాటకం వేసేవాళ్ళు. వేసేవాళ్ళు. ఇది అన్ని కూడా ఆయన సొంత ఖర్చులతో, ఎక్కడ కూడా డబ్బులు అనేది అది కలెక్షన్స్ ఈ అట్లంతా లేకుండా. భారతాన్ని చేయడంలోని ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆయన మహాభారతం గురించి ప్రజలకు అందరికీ కూడా తెలియాలని. తెలియాలని, ఇంకా పూర్వీకుల కాలం నుంచి మాకు ఆనవాయితీగా జరుగుతుంది కాబట్టి మాకు ద్రౌపదమ్మ గారు మా ఇంటికి ఆడపడుచులాగా. ఓహోహో. ఇప్పుడు మేము ఎట్లా ఆడపడుచులమో అదే అదే. మా కుటుంబంలో, ఆ. అదే విధంగా మాకు ఆ తల్లి కూడా ఒక ఆడపడుచులాగా. ఆహా. మా ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా కూడా ఆ. మొట్టమొదట మేము గుడికి వెళ్ళి ద్రౌపదమ్మ ఆశీర్వాదం తీసుకొని, మా బిడ్డలకు పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటే కూడా మొట్టమొదట మేము ద్రౌపదమ్మ ఆశీర్వాదం తీసుకొని, అదేవిధంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా చేస్తారు. అంటే ఒక కులదేవత మాదిరి. కులదేవత మాదిరిగా సార్. కొలుస్తూ ఇప్పటికి ఉన్నారు ఇప్పటికి కూడా అది మేము చేస్తున్నాము. ఓకే. అది తర్వాత 30 రోజులు మీ- కార్యక్రమం. ఓకే మేడం, చాలా మంచి కార్యక్రమం అది. అవును అంటే సార్. నేను కొత్తగా వింటున్నాను అనమాట. అవును. తర్వాత మీరు అలా మీ నాన్నగారు చాలా సేవలు చేస్తూ వచ్చారు. ఆయన ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా వెళ్ళారు. అవును సార్. సరేలేండి, పొలిటిక్స్లో మామూలు అనివార్య కారణాలు ఇవి ఉంటాయి, అది వేరే అవును. విషయం. కానీ తర్వాత మీరు ప్రాథమిక విద్యను ఎక్కడ చేశారు? నేను పాకాలలోనే సార్, పాకాల. అక్కడే గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదువుకున్నాను. 10th క్లాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా నేను పాకాల్లోనే చదివాను. పాకాల్లోనే 10th ఇంటర్ చదివారు. చదివాను. తర్వాత డిగ్రీ నేను తిరుపతిలో చేశాను సార్, పద్మావతి కాలేజీలో పద్మావతి బిఏ చేశాను. ఓహో. నాది సబ్జెక్ట్ వచ్చి సోషియాలజీ, సోషియాలజీ, సివిక్స్, సోషియాలజీ, ఎకనామిక్స్. అది డిగ్రీ చేశాను సార్ నేను. ఆ తర్వాత తర్వాత చదువు తర్వాత మీరు ఈ రాజకీయాల వైపు వచ్చారా? చదువు తర్వాత నేను రాలేదు సార్. చిన్నప్పటి నుంచి నాన్నగారు చేసే మధ్యస్థాలు కావచ్చు, అప్పుడు మధ్యస్థాలు అనేవాళ్ళు. ఏ సమస్యలు వచ్చినా నాన్నగారి దగ్గరికి రావడం, అందరూ ఆయన మాట్లాడడము, అందరికీ హెల్ప్ చేయటం, ఎవరికైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా ఆయన తాళిబొట్టు ఇచ్చేవాళ్ళు. ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి కూడా గమనిస్తూ ఉన్నారు. చూస్తూ పెరిగాను సార్. మా నాన్నగారు చేసే పనులన్నీ కూడా నేను చూస్తూ పెరిగాను. ఎప్పుడు రాజకీయాల్లో రావాలని అలాంటివన్నీ అదేం మాకు ఎప్పుడు లేదు, కానీ లేదు. సమాజ సేవ చేయాలని ఉంది. ఉంది సార్. ఆ. అంటే ఆయన బ్లడ్ నాకు వచ్చిందనో ఏమో, నాకు కొంచెం పేదవాళ్ళని చూస్తే ఆ. వాళ్ళ కోసం నేను ఏదైనా చెయ్యాలా చేయాలనే అనేది నాకు సేవా ఉండేది. దృక్పథం ఉంది. ఉండేది. ఆ తర్వాత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు మ్యారేజ్ అయింది సార్. ఓహో. మా నాన్నగారు అంటే చెప్పిన మీకు డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే మ్యారేజ్ చేసుకున్నారు. చేసుకున్నా. మీ ఆయన పేరు ఏమిటండి? రమేష్ చౌదరి అండి. రమేష్ చౌదరి. రావి రమేష్ చౌదరి. వాళ్ళది నెల్లూరు జిల్లా, ఓహో. బాలాయిపల్లి విలేజ్ అది. అక్కడ వెంకటయ్య చౌదరి, సుగుణమ్మ అని వాళ్ళకి మా హస్బెండ్ పెద్ద కొడుకు. మా నాన్నగారు చూసి సంబంధం ఇది చేసుకోవాలమ్మా అంటే ఇంకా మనిషిని కూడా మేము చూసేవాళ్ళం కాదు సార్ ఆ కాలంలో. సరే అని చెప్పి నేను ఇంకా, మా నాన్నగారు కూడా కొంచెం అప్పటికే వయసు అయింది. ఆయన ఇంకా ఇంతమంది పిల్లలు, మీ నాన్న అమ్మ చూశారు కాబట్టి ఎవరు చూస్తున్నా ఎవరినైనా కానీ చేసుకోవాలి, అంతే చేసుకోవాలి. ఆ అబ్బాయి మంచివాడు, మంచి కుటుంబం అమ్మ అని చెప్పి మా నాన్నగారు చెప్పడం జరిగింది. మేడం మీ ఆయన పేరు? రమేష్ చౌదరి సార్. రమేష్ చౌదరి. మ్యారేజ్ ఏం చేస్తుంటారు? ఆయన కాంట్రాక్ట్స్ చేస్తారు. వాళ్ళది కూడా రైతు కుటుంబమే. వాళ్ళు పొలిటికల్ ఫ్యామిలీనే సార్. పొలిటికల్ ఫ్యామిలీ వల్లనే మా నాన్నకి వాళ్ళకి బాగా మ్యాచ్ అయింది.
అప్పట్లో వాళ్ళు కూడా నెల్లూరు జిల్లాలో మ్మ్. మంచి కుటుంబం అది. ఓహో. దానివల్ల మా నాన్నగారు నన్ను అక్కడ ఇవ్వడం జరిగింది. మ్మ్. ఆ తర్వాత ఇంకా నేను ఆ అక్కడ అది విలేజ్ సార్, అది ఓహో. బాలాయపల్లి విలేజ్ అది. మ్మ్. మేము పుట్టింది పెరిగిందంతా కూడా టౌన్లో పుట్టాం పెరిగాం. ఓహో. పాకాల టౌన్లో పుట్టి విలేజ్కి వెళ్ళారు. విలేజ్కి వెళ్ళాను. ఆ. అప్పుడు కూడా అందరూ మా రిలేషన్స్ అందరూ కూడా ఈ అమ్మాయిని ఎందుకు అక్కడే ఇవ్వడం, పెద్ద పెద్ద సంబంధాలు కూడా మాకు వచ్చాయి సార్. నాకు ఒక 2 సంబంధాలు వచ్చినాయి. మ్మ్. అయినా కూడా మా నాన్నగారికి ఎందుకో అక్కడే ఇవ్వాలా అనే దాంతో ఓహో. ఆయన అది ఫిక్స్ చేయటము. మ్మ్. ఆయన చెప్పిన మాటని మేము ఎప్పుడు కాదని చెప్పి అన్నాం. మ్మ్. కాబట్టి మ్యారేజ్ జరిగింది. నాకు 89లో మ్యారేజ్ జరిగింది సార్. ఓహో. మ్యారేజ్ జరిగిన వెంటనే నేను అక్కడ వెళ్ళిపోవడం డిగ్రీ జరిగింది. ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే జరిగింది అన్నారు. జరిగింది. అంటే చిన్న వయసులోనే చిన్న పెళ్లి వయసులోనే చేసుకున్నారు. నాకు మ్యారేజ్ అయిపోయింది. మ్మ్. ఇంకా అది ఒక విలేజ్ అది. అక్కడే ఉన్నాను నేను కూడా. ఓహో. ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ అక్కడే ఉన్నాను నేను మ్మ్. ఆ విలేజ్‌లోనే. మ్మ్. మా అత్తగారు, మామగారు కూడా చాలా బాగా నన్ను ఓహో. చాలా ప్రేమగా చూసుకునేది. మా అత్తగారు కూడా మ్మ్. పెద్ద కోడల్ని నేను ఆ ఇంటికి. ఓహో. వాళ్ళు కూడా రాజకీయ కుటుంబం కాబట్టి మ్మ్. నాకు అన్ని విషయాల్లో కూడా ఇది అక్కడ అంతా కూడా మ్యాచ్ అయింది. స్వేచ్ఛ ఉండేది. స్వేచ్ఛ ఉండేది. బాగా మ్యాచ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడ నేను చాలా చిన్న అమ్మాయినండి మా కుటుంబంలో. ఆ. అక్కడికి నేను వెళ్ళినప్పుడు నేనే పెద్ద కోడలు. పెద్ద కోడలు. పెద్దదాన్ని. ఆ బాధ్యతలన్నీ కూడా మా అత్తగారు ఉన్నంత వరకు కూడా నాకు పెద్ద బాధ్యతలు ఇచ్చేవాళ్ళు కాదు. మ్మ్. ఆమె అన్నీ చూసుకునేది. నన్ను కూతురులాగా ఆమె ఆహా. చాలా బాగా చూసుకున్నారు. మ్మ్. నాకు 2 అమ్మాయిలండి. 2 అమ్మాయిలు ఒక 7th స్టాండర్డ్, 8th స్టాండర్డ్ వచ్చినప్పటికి మేము హైదరాబాద్‌కి వచ్చేసాం అయ్యారు. సార్. షిఫ్ట్ అయ్యాం. మ్మ్. షిఫ్ట్ అంటే పూర్తిగా నేను షిఫ్ట్ అవ్వలేదు. మ్మ్. అందరూ కూడా మా సిస్టర్స్ పిల్లలు అందరూ కూడా సిటీస్‌లో అదే చదువుకుంటున్నారు. సిటీస్‌లో మనం పిల్లల చదువు కోసం వచ్చారు. పిల్లల చదువు కోసం మేము హైదరాబాద్‌కి వచ్చాం సార్. మ్మ్. మా పెద్దమ్మాయి 10th క్లాస్‌లో నేను ఇక్కడ రావడం జరిగింది. చిన్న పాప వాళ్ళ పేర్లు ఏంటి? కీర్తి, ప్రియాంక. ఓహో. 2 అమ్మాయిలు నాకు. వాళ్ళ స్కూల్ టైంలో మేము హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వడం జరిగింది. మా హస్బెండ్ అక్కడ ఉండేవారు. హైదరాబాద్ వచ్చేవాళ్ళు. ఆ నేపథ్యంలోనే నేను కుటుంబం నుంచి అక్కడి నుంచి నేను తీసుకొనొచ్చింది ఏం లేదు సార్. అక్కడి నుంచి నేను ఏది గాని అట్లా డబ్బులు కావచ్చు, ఇంకో విధంగా ఏది కూడా నేను తీసుకొచ్చుకోలేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేసి నేను చాలా కష్టపడ్డాను సార్. ఒక పక్కన పిల్లల్ని చదివించుకుంటూ మీరు నేను కష్టపడుతూ వ్యాపార రంగంలో పైకొచ్చారు. ఉన్నాను సార్. మనం ఎందుకు కామ్‌గా ఉండాలా అని చెప్పే దాంతో టైం ఎందుకు నేను వేస్ట్ చేయాలని. అవునా సార్. అప్పట్లో నేను రియల్ ఎస్టేట్ చేసేదాన్ని. ఓహో. తరువాత డిజైనర్ అంటే నాకు చాలా ఇష్టం సార్. డిజైనింగ్ రంగం నాకు ఇష్టం. దాంతో పర్పుల్ సోల్ అని చెప్పి ఒక డిజైనర్ బొటిక్ ఒకటి ఓహో. నేను స్టార్ట్ చేశాను హైదరాబాద్‌లో. ఓహో. అదేవిధంగా 3 బ్రాంచెస్ పెట్టాను సార్ నేను. వైట్ హౌస్‌లో ఒకటి, బంజారా హిల్స్‌లో ఒకటి అట్లా. నా దగ్గర వర్కర్స్ కూడా దగ్గర దగ్గర ఒక 20-25 మంది నా దగ్గర వర్కర్స్ ఈ డిజైనింగ్‌లో వర్క్ చేసేవాళ్ళు. ఆ విధంగా నేను బిజినెస్ వచ్చి కొంచెం ఎక్స్‌పోర్ట్ చేసేదాన్ని సార్ యూఎస్‌కి అట్లా. ప్రొడక్ట్ చేసిన దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసేవాళ్ళు. అక్కడ ఎగ్జిబిషన్స్, ఫ్యాషన్ షో అన్నీ కూడా అక్కడ చేసేదాన్ని. ఇయర్లీ వన్స్ ట్వైస్ నేను వెళ్ళేదాన్ని అమెరికాకి. అక్కడ వెళ్ళి ఈ బిజినెస్‌కి సంబంధించి ఎగ్జిబిషన్స్ పెట్టి ఇట్లంతా కూడా నేను చేసేదాన్ని సార్. అంటే ఇండియన్ బిజినెస్ ఇది డిజైనింగ్ ఇండియన్ అమెరికాలో ప్రమోట్ చేశారు. అవును సార్. అది చాలా బాగా జరిగేది నాకు. కరోనా ముందు నుంచి నేను స్టాప్ చేశాను యూఎస్ బిజినెస్. ఇప్పుడు కూడా రన్ అవుతుంది కంటిన్యూగానే. ఎక్కువ యూఎస్కే చేస్తాం సార్. ఇండియాలో ఇక్కడ ఏం లేదు. కరోనా సమయంలో కొద్దిగా స్తబ్దత ఏర్పడింది. అవును సార్. అప్పుడు నేను షాప్స్ కరోనా సమయంలో కూడా మీ పల్లెలకు వెళ్ళి సేవ చేస్తున్నట్టు విన్నాం మేము. అవును సార్. నేను ఈ రావి ఫౌండేషన్ ఎప్పుడు పెట్టారు? రావి ఫౌండేషన్ మా అత్తగారు ఉన్నప్పటి నుంచి కూడా ఉండేది సార్. కానీ ఆమె కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ తరువాత నేను కరోనా ముందు ఒక 6 ఇయర్స్ ముందు నేను విలేజ్‌కి వెళ్ళాను సార్. అంటే మా పెద్దమ్మాయికి మ్యారేజ్ చేసేసాను. అమ్మాయి అట్లాంటాలో ఉంటుంది అమెరికాలో. అమ్మాయి సెటిల్ అయిపోయింది. అట్లాంటాలో. మా అల్లుడు విక్రమ్ సార్ డాక్టర్ అబ్బాయి. ఆ అబ్బాయి డాక్టర్ సార్. వాళ్ళు అట్లాంటాలో ఉంటారు. మా చిన్నమ్మాయి ప్రియాంక. ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ చదవాలనే ఒక కోరిక. మా కుటుంబంలో ఎవరు డాక్టర్స్ లేరండి. దాంతో నేను డాక్టర్ అంటే చాలా లాంగ్ టైం సెటిల్ అవ్వాలంటే వద్దని చెప్పి ఎంత చెప్పినా కూడా అమ్మాయి వినేది కాదు.
లేదు మమ్మీ నేను డాక్టరే కావాలా అని చెప్పి చిన్నప్పటి నుంచి అదొక కోరిక. ఆ అమ్మాయి కోరిక. చాలా కౌన్సిలింగ్ కూడా ఇప్పించాను సార్ నేను ఇంటర్మీడియట్లో ఆ, వద్దని చెప్పి. చాలా అయినా కష్టం కూడా అది ఆమె ఇది. కష్టపడాలి కదా అని లేదు లేదు నేను డాక్టరే చదవాలా అని. ఓహో, అప్పుడు డాక్టర్ భాస్కర్ నాయుడు కూడా మాకు రిలేషన్ అవుతారు సార్, ఆహా. బొల్లినేని భాస్కర్ నాయుడు. ఓహో, ఆ అన్న కూడా కౌన్సిలింగ్ అంతా ఇచ్చి పాపకి లేదు ఈ పిల్ల డాక్టరే చదవాలా, తనకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చదివిస్తే మంచిది అని చెప్పి ఉంటారు. చెప్పారు సార్. ఉమ్, దాంతో ఆ అమ్మాయి కూడా చాలా కష్టపడి చదివింది, ఉమ్. కిమ్స్లో ఎంబీబీఎస్ చేసింది. ఓహో, ఆ తర్వాత విరించి హాస్పిటల్లో ఎండి కూడా చేసింది ఎమర్జెన్సీ మెడిసిన్లో. ఆహా, అప్పుడే ఆ అమ్మాయి లండన్కి వెళ్ళాలని చెప్పే ఒక ఆహా. కోరిక. ఆ పాప ఉమ్, అంత ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఉమ్. ఒక ఎగ్జామ్ ఇక్కడ రాయాలి, ఇంకో స్టెప్ లండన్లో రాయాలి. ఓహో, ఈ స్టెప్ ఇక్కడ రాసింది సార్ ఢిల్లీలో, ఉమ్, మంచి ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి. ఉమ్. సెకండ్ స్టెప్కి లండన్కి వెళ్ళింది. లండన్కి వెళ్ళారు. ఆమె వెళ్ళిన ఒక 20 డేస్కే కరోనా స్టార్ట్ అయింది సార్. ఆ, చాలా అప్పుడు మీరు క్రిటికల్, చాలా టెన్షన్ పడి ఉంటారు. చాలా టెన్షన్ పడ్డాను ఉమ్. సార్ అప్పుడు నేను. ఆ, ఇంకా మనం వెళ్ళాలన్నా కుదరదు, ఆ అమ్మాయి ఇక్కడికి ఇక్కడ రావడానికి రావడానికి లేదు, కుదరదు. ఫ్లైట్స్ లేదు, ఉమ్. అందులో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. ఓహో, ఆ, చాలా బాధపడ్డాను నేను. ఆ, మా అమ్మాయి మాత్రం ఎగ్జామ్ రాసింది, ఉమ్. అక్కడ సెకండ్ స్టెప్ మంచి ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి. ఓహో, ఆ. ధైర్యంగా ఆ అమ్మాయి జాబ్కి అప్లై చేసుకునింది సార్ అక్కడ. ఓహో, కరోనా టైంలో. కరోనా టైంలో ఆహా. జాబ్కి అప్లై కరోనా చేసినప్పుడు టైంలో చాలా కష్టం కదా. అవును సార్, అసలు ప్రాణ భయం ఉండేది అప్పుడు. అవును ఆ టైంలో ఆమె జాబ్ చేయాలనుకోవడం గొప్ప చేయాలని. విషయం. అవును సార్, అక్కడ క్యూన్ ఎలిజబెత్ హాస్పిటల్లో అమ్మాయికి మంచి జాబ్ వచ్చింది సార్ ఓహోహో, ఆ. కరోనా టైంలో. కరోనా స్టార్టింగ్లో వాళ్ళకి డాక్టర్స్ చాలా ఆ, ఇంపార్టెంట్. ఇంపార్టెంట్. మంచి ఇది వచ్చింది ఆ ఆ విధంగా అమ్మాయికి, కరోనా పేషెంట్ సేవ్ చేసింది. సేవ్ చేసింది. ఆ, ఇంకా ఆ అమ్మాయి అప్పుడు వెళ్ళింది, ఇంకా మళ్ళీ తిరిగి 3 ఇయర్స్ వరకు ఇండియాకు రాలేకపోయింది సార్ ఓహో, కరోనా వల్ల. ఆ, మేము కూడా 3 ఇయర్స్ మా అమ్మాయిని చూడలేదు. ఉమ్. అయినా చాలా చిన్న మరి వయసులోనే అప్పుడు అక్కడ ఆ టైంలో అమ్మాయి అక్కడ ఉన్నప్పుడు లండన్లో సిచ్యుయేషన్స్ బాగలేవు కదా. చాలా బ్యాడ్గా మరి ఉంది మీరు సార్. ఎట్లా టెన్షన్ పడి ఉంటారు. చాలా టెన్షన్ పడ్డాను సార్ నేను. అయినా ఇంకా అంతా మీకు బాబా మీదనే, ఆహా. భారం అంతా బాబా అంటే మీరు మీదనే. బాబా భక్తురాలు. అవును సార్, ఉహు. నేను ఇప్పుడు 20 ఇయర్స్ నుంచి నేను మ్మ్. బాబాకి రెగ్యులర్గా అంటే వెళ్తూ బాబా ఉంటాను అంటే సార్. పుట్టపర్తి సాయిబాబా, షిరిడి సాయిబాబా. షిరిడి సాయిబాబా షిరిడి సార్. సాయిబాబా. షిరిడి సాయిబాబా ఆ, దయ వల్లనే ఆ, ఈరోజు నేను ఈ స్టూడియోలో కూర్చోగలిగినాను, ఆహా. ఇంత ఇదిగా నా పిల్లల్ని చదివించుకోగలిగినాను. ఉమ్, ఇన్ని చేస్తున్నానంటే ఉమ్. ఒక్క షిరిడి సాయిబాబా దయతోనే నేను షిరిడి ఉన్నాను సార్. సాయిబాబా మీద మీకు భక్తి ఎప్పుడు కలిగింది, ఎలా కలిగింది? నాకు ఒక 20 ఇయర్స్ ముందు సార్, అంటే ఆహా. 2005లో ఉమ్, నేను ట్రైన్లో వెళ్తున్నాను సార్ హైదరాబాద్ నుంచి నెల్లూరుకి. ఆహా. వెళ్తుంటే అప్పుడు ఏఎన్ రెడ్డి గారని ఆదిశేష ఆదినారాయణ రెడ్డి. ఆదినారాయణ రెడ్డి గారు, ఉమ్, ఆయన నాకు తెలియదు సార్ యాక్చువల్గా, మా మామగారికి బాగా తెలుసంట. అవును. 2 టైర్ ఏసీలో ఆయన ఎదురుగా ఉమ్, కూర్చొని ఉన్నాను. ఉమ్, ఆయన నన్ను చూసి నీ పేరేమమ్మా అని అడిగారు సార్. చెప్పాను నేను. ఉమ్, ఆ తర్వాత మీ మామగారు నాకు బాగా తెలుసు అని అన్నారు. ఓహ్, సరే మాట్లాడుతూ ఉన్నాను సార్. ఉమ్, నీకు షిరిడి నుంచి నీకు పిలుపు వస్తుందమ్మా బాబా ఓహో. గారి దగ్గర నుంచి, ఉమ్, నువ్వు ఒక వారం రోజుల్లో నువ్వు షిరిడీకి వెళ్తావు అని చెప్పి ఓహో. నాకు చెప్పారు. ఆ, అప్పుడు షిరిడి ఎక్కడ ఉందనేది కూడా నాకు మీకు తెలియదు తెలీదు. సార్, ఆ, తెలియదు. ఆ. మాకు వెంకటేశ్వర స్వామి తిరుపతి, తిరుపతి అంటే వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామికి స్వామి. ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళం అట్లా. సరే ఆయన పెద్ద ఆయన ఏదో చెప్తున్నారులే అని నేను ఉమ్, గమ్మునున్నాను. ఉమ్, ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు మార్నింగ్కి ఆ, మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు షిరిడీకి వెళ్తున్నారు సార్. ఓహో, ఆ, వాళ్ళు నాకు ఫోన్ చేశారు, ఆహా. మనం షిరిడీకి ఎంత వెళ్తున్నాము కోఇన్సిడెన్స్ ఇది. ఆ, ఆయన చెప్పడము వీళ్ళు ఫోన్ చేయడం. చేయటం, ఆహా. షిరిడీకి వెళ్తున్నాము నీకు కూడా టికెట్ బుక్ చేసేసాము అని. ఉమ్, అరే నన్ను అడగకుండానే మీరు టికెట్ బుక్ చేసేసారంటే లేదు ఆ. లేదు వెళ్దాము అని. అప్పటికి మీకు కొంత కాన్ఫిడెన్స్ కలిగింది. కలిగింది సార్. ఉమ్, అప్పుడు మొట్టమొదటిసారి నేను వాళ్ళతో వెళ్ళాను షిరిడీకి. షిరిడి, ఆ, వెళ్ళి 2 డేస్ ఉన్నాను. ఉమ్, ఇంకా అప్పటి నుంచి ఉమ్, నేను అనుకోకుండానే షిరిడీకి వెళ్ళిపోతూ ఉంటాను సార్. ఓహో, ఆ, నేను వెళ్ళాలి అని ప్లాన్ చేసుకొని, ఉమ్. లేదు ఇంకోటో ఫ్రెండ్స్ అంటే అట్లంతా కూడా లేదు. మామూలుగా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్టు నా భక్తులను నా వద్దకు నేనే రప్పించుకుంటానని బాబా చెప్పాడు. అంటే మీరు ఎప్పుడు వెళ్ళాలన్నా కూడా బాబా అనుమతిస్తున్నాడంటే మీరు బాబాకు చాలా ఇష్టమైన వాళ్ళ భక్తురాలుగా ఉన్నారన్నమాట. ఖచ్చితంగా సార్, ఆ, నేను అది చాలా బాగా నమ్ముతాను. ఉమ్, నేను ఏ పని చేసినా కూడా, ఎంత కష్టం వచ్చినా కూడా బాబా మీదనే ఆహా. భారం భారం పెట్టినట్టు వేసేస్తారు. నేను. మీ భారంలో నాపై పడవేయడు నేను మోసేదను అని ఆయన చెప్పాడు కాబట్టి మీరు ఆయన మీద భారం వేసేస్తున్నారు. అప్పటి నుంచి నేను 20 ఇయర్స్ నుంచి ప్రతి ఇయర్లీ. అంటే ఇప్పుడు బాబాకు మీరు అంటే 20 ఇయర్స్ నుంచి మీరు బాబాను సేవిస్తున్నారు. మీ జీవితంలో జరిగినటువంటి ఒక మిరికాలు చెప్పండి బాబాకు సంబంధించి.
మెరికల్ అంటే చాలా మెరికల్స్ జరిగినాయి సార్ నాకు. ప్రతిసారి నేను సంవత్సరంలో 4, 5 సార్లు షిరిడీకి వెళ్ళేదాన్ని. నేను ఒకటే కూడా వెళ్ళిపోయేదాన్ని. అప్పట్లో ఫ్లైట్స్ లేదు. ఎస్వీఆర్ ట్రావెల్స్, నెక్స్ట్ ట్రైన్స్ ఎప్పుడు వెళ్ళేదాన్ని కాదు. ఎస్వీఆర్ ట్రావెల్‌లో వెళ్తే స్లీపర్ బస్ అక్కడే వాళ్ళు రూమ్ అంతా ఉండేది. దర్శనం చేసుకునేదాన్ని, మళ్ళా హారతి చూసుకునేదాన్ని, మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేదాన్ని. అప్పుడు మేము ఫ్యామిలీ కూడా హైదరాబాదే కాబట్టి. ఇంకా ఇదే నేపథ్యంలో మా హస్బెండ్ కూడా నాతో కూడా అలవాటైనారు సార్. ఆయన కూడా నాతో షిరిడీకి వచ్చేది. ఇప్పుడు నాకంటే ఎక్కువ భక్తి ఆయనకి. ఆయన భక్తుడైపోయాడు. ఆయన భక్తుడైపోయినారు. నేను చాలా సార్లు అనుకున్నాను సార్, బాబాకి మనం ఇంత బాధలు పెడుతున్నారు, మనకు కష్టపెడుతున్నారు. నేను బాధలు పెడుతున్నాడని ఎందుకు అనుకుంటున్నారు? నాకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు అట్లా అనిపించేది సార్. పరీక్షలు అనుకోవచ్చు కదా. పరీక్షలనే ఇప్పుడు అర్థమవుతాను సార్. మొదట్లో అనుకునేదాన్ని. ఇప్పుడు మీ అమ్మాయి లండన్లో మరి కరోనా టైంలో ఉన్నప్పుడు రక్షించాడంటే బాబా రక్షించాడు కదా. అవును సార్, ఖచ్చితంగా ఖచ్చితంగా రక్షించారు సార్. అదేవిధంగా మీరు ఇంకొక విషయం మీ గురించి విన్నాను, మీరు పొలిటికల్గా కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ ఏదో ఒక పార్టీ అనౌన్స్ చేసినప్పుడు అక్కడ బాబా తప్పించారు అని చెప్పేసి కూడా మీరు ఎక్కడో అన్నట్టుగా నేను విన్నాను. అది చాలా సార్లు నేను ట్రై చేయటం జరిగింది. రాంగ్ రూట్లో వెళ్ళినా బాబా మిమ్మల్ని రైట్ రూట్లోనే తీసుకొస్తున్నారు సార్. నేను కరోనా టైంలో కూడా ఒక జెడ్పీటీసీకి నామినేషన్ వేశాను సార్. నేను అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నామినేషన్ వేయమ్మా జెడ్పీటీసీ ఓసీ లేడీ అయింది సార్ మాది. అంటే నేను హైదరాబాద్లో ఉన్నా కూడా అక్కడ పొలిటికల్గా ఎప్పుడు మేము యాక్టివ్గానే ఉండేవాళ్ళం. మా హస్బెండ్ ఎక్కువ అక్కడ ఉండేవారు. మీ ఫ్యామిలీతో చాలా అనుబంధం ఉంది అని. అవును సార్, అవును, చాలా అనుబంధం ఉంది. తర్వాత నేను కరోనా టైంలో పాప అక్కడ ఉన్నప్పుడు నేను ఒకటే అనుకున్నాను సార్, బాబా దయతో మనం ఉన్నాం, బాబానే బిడ్డని రక్షించాలనుకొని ఇక్కడ ఉండే పిల్లల్ని బిడ్డల్ని నేను నా వల్ల అయిన వరకు నా వంతు సహాయం నేను పేద ప్రజలకు చేస్తే నా బిడ్డ బాగుంటుందనే దాంతో స్టార్ట్ చేశాను సార్. నేను స్టార్ట్ చేసి ప్రతిరోజు నైట్ మాకు తిరుపతి మార్కెట్ ఉండేది సార్. అక్కడ నుంచి 2 ఆటోల్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ వచ్చేసి మా విలేజ్కి అన్నీ ప్యాక్ చేయించడం, నిత్యావసర వస్తువులు, వెజిటేబుల్స్, కరోనా టైంలో మాస్కులు, శానిటైజర్స్, ఇవన్నీ కూడా కొంచెం కాలనీస్లో వాళ్ళకి అలాంటి వాళ్ళకి మాస్కులు శానిటైజర్స్ ఇవి తెలియదు. అందుకని చెప్పి నేను ప్రతిరోజు సార్ నైట్ రావడం, మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు అన్ని ప్యాక్ చేసుకోవడం, 2 కార్లలో పెట్టేసుకొని ప్రతి విలేజ్కి ప్రతి ఎస్టీ ఎస్సీ కాలనీస్కి తిరిగేదాన్ని సార్. పోలీస్ కూడా నన్ను ఎన్నోసార్లు ఆపాలని చూశారు. కరోనా టైంలో వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. మీరు వెళ్ళేదానికి లేదమ్మా అని చెప్పి మన గేట్ ముందర కూడా చాలాసార్లు ఊర్లో చేశారు సార్. అయినా కూడా నేను వినేదాన్ని కాదు. నేను వెళ్ళిపోయేది. ఒక డ్రైవరు, నేను, ఇంకొకరు ఎవరో ఒకరు మీరంటే కరోనా టైంలోన చాలా అంటే వేల కుటుంబాలకు మీరు సేవ చేశాను సార్. అలా చేయాలని అంటే ప్రాణాలకు తెగించి చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే నా బిడ్డ ఒకటే ఉంది సార్ లండన్లో. ఆ బిడ్డకి ఏం కాకూడదు. ఇక్కడ నేను ఇలా సేవ చేసుకుంటే నా బిడ్డ సేఫ్టీగా ఉంటుంది అనేది నాకు మైండ్కి వచ్చింది సార్. వచ్చిన వెంటనే నేను అది చేశాను. ఒక విలేజ్కి వెళ్తే అక్కడ ఒక 2 కరోనా పేషెంట్స్ ఉన్నారు అని చెప్పి కంప్ అంతా వేసేసేవాళ్ళు సార్ ఆ విలేజ్ ముందు. అంటే ఆ విలేజ్లోకి ఇంకెవరు వెళ్ళకూడదు, వాళ్ళు బయట రాకూడదు అని వేసేవాళ్ళు. వాళ్ళకి నిత్యావసర వస్తువులు కూడా చాలా కష్టం. వెజిటేబుల్స్ అనేది అసలు చూసేవాళ్ళు కాదు ఎస్టీ ఎస్సీ కాలనీస్లో. అలాంటి టైంలో కూడా ఆ కంప చెట్లు కూడా పక్కకు తీసేసి నేను కారు వెళ్ళిపోయేదాన్ని, డైరెక్ట్గా వెళ్ళిపోయి ఇంటింటికి నేనే వెళ్ళేదాన్ని సార్. మళ్ళీ అంతా గుంపుగా కూడా వాళ్ళు 10 మంది 20 మంది కూడా ఉండకూడదు, చేరకూడదు వాళ్ళు చెప్పనే దాంతో ప్రతి ఇంటికి నేనే వెళ్ళేదాన్ని. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఆ వస్తువులన్నీ నేను వాళ్ళకి ఇచ్చి ఆ నైట్ 9 గంటలకు వచ్చి మళ్ళా నేను డిన్నర్ చేసి ఫ్రెష్ అయ్యి అంతా చేసి శానిటైజర్ చేసుకొని ఆ విధంగా చేసిన క్రమంలో కరోనా మా కుటుంబానికి రాలేదు సార్. ఎన్ని కుటుంబాలు తిరిగానో నేను. కరోనా ఉన్న ఇండ్లకు కూడా వెళ్ళాను నేను. వాళ్ళకు కూడా తీసుకెళ్ళి ఆ డోర్ ముందు పెట్టేసి వచ్చేదాన్ని. అలాంటి పనులన్నీ నేను చేశాను. అక్కడ సేమ్ టైం మా అమ్మాయి కూడా ఆ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్నే చూసేది. చూసి వాళ్ళకి కొంచెం టైం ఇస్తే ఆ టైంలో ఒక బెడ్ అది వాళ్ళకు డాక్టర్స్కి ఉండేది లండన్లో. అక్కడ అమ్మాయి పడుకున్నప్పుడు నేను వీడియో కాల్ చూసేదాన్ని. ఇంకా ఏడుపు తట్టుకోలేకపోయేదాన్ని సార్. అయ్యో మనం ఇంత పరిస్థితుల్లో ఉండి మన బిడ్డ ఇంత కష్టపడుతుంది అని చెప్పి. వీటికి అన్నిటికీ ఫలితం ఒకటే చూశాను సార్ నేను. కరోనా అంతా అయిపోయిన తర్వాత మాకు ఎవరికి కరోనా రాల.
మా చూసారా? పిల్లలకి కరోనా వాళ్ళు రాలేదు, మా కుటుంబానికి కరోనా ఆ. రాల. ఆ తర్వాత మా అమ్మాయి ఉమ్, ఆ చిన్న ఏజ్‌లోనే ఆ ఉమ్. పేషెంట్స్‌ని, కరోనా పేషెంట్స్‌ని చూసిన దానివల్ల మంచి పేరు తెచ్చుకుంది సార్ లండన్‌లో. ఓహో, ఓహో. వాళ్ళందరూ గూడా ఉమ్, అక్కడ ఫారినర్స్ వాళ్ళందరూ గూడా ఉమ్, ఒకరోజు పాప ఉన్న హౌస్ దగ్గరకొచ్చి ఆ, వాళ్ళు మొత్తం వెహికల్స్ కారులోనే ఆ, ఆ అమ్మాయి చుట్టూ ఆ హౌస్ చుట్టూ ఓహో. క్లాప్స్ కొడుతూ ఉమ్, ఆ అమ్మాయికి బొకేలు తీసుకొని వచ్చి ఇచ్చి, నువ్వు అద్భుతం. ఇంత చిన్న ఏజ్‌లో ఒక ఇండియా ధైర్యంగా నుంచి వచ్చి మాకు ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చావని చెప్పి ఓహో, చాలా వయసైన వాళ్ళు కూడా అవును. ఆ అమ్మాయికి దండం చాలా పెట్టి అద్భుతమైన అన్నీ సన్నివేశం. చేస్తుంటే నాకు ఈ కష్టం అంతా మర్చిపోయాను సార్ నేను. అప్పుడు బాబానే ఈ చాలా విధంగా జయించాను అనుకుంటా. సంతోషపడ్డాను. అప్పుడు మా అమ్మాయి చెప్పేది, ఇప్పుడు అంటుంది సార్ మా అమ్మాయి గూడా, ఉమ్, "మమ్మీ నువ్వు నన్ను చిన్న పిల్ల అది ఇది అని అంటావు. ఉమ్, ఈరోజు నాకు మెయిల్స్ వస్తాయి సార్ పాపకి. అవును, అవును. పలానా డాక్టర్ అపాయింట్మెంట్ కావాలా అని చెప్పి ఓహో, వస్తుంది. ఆ, రావి అపాయింట్మెంట్ కావాలని చెప్పి. ఉమ్, 2 మంత్స్ వెయిట్ చేసి మా అమ్మాయి ఉమ్. దగ్గర చూపించుకునే పేషెంట్స్ గూడా ఉన్నారు సార్. బాబు, ఆ, ఈ మెయిల్స్ అన్నీ గూడా నాకు పంపించేది పాప. ఉమ్, ఉమ్. ఇంత వెయిట్ చేసి నా దగ్గర చూపించుకుంటున్నారు. నువ్వేమో నన్ను చిన్న పిల్ల అని అంతే చెప్పి కదా, తల్లికి బిడ్డ ఎప్పుడు జాగ్రత్తలు చెప్తావు ఉమ్, అని చెప్పి చెప్పేది సార్. ఉమ్, చాలా మంచి అమ్మాయి. 4 సంవత్సరాల నుంచి లండన్‌లో జాబ్ చేస్తూ ఉమ్, ఆ అమ్మాయి ఎఫ్ఆర్‌సీస్ కంప్లీట్ చేసింది. ఉమ్. ఎండీ కంప్లీట్ అయిపోయింది. రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. అవును మరి సార్. రాజకీయ కుటుంబం నుంచి వచ్చి రాజకీయంలోకి వెళ్ళాలనే ప్రయత్నాలు కూడా చేసినట్టు విన్నాను. అవును సార్. నేను ఉమ్, రాజకీయ ప్రయత్నాలనేది గాదు. ఉమ్, మొదటి నుంచి గూడా అట్లా మా ఫాదరు రాజకీయాల్లో ఉన్నారు. ఉమ్, మా మామగారు, మా అత్తగారు గూడా రాజకీయాల్లో ఉన్నారు సార్. ఉమ్, మా మామగారు చాలా కార్యక్రమాలు చేయటం గానీ, ఆయన కాళహస్తి ఉమ్. గుడిలో టెంపుల్‌లో ఉమ్. చైర్మన్‌గా గూడా చేశారు. ఓహో, మీ ఆ మామగారు. తర్వాత మా ఉమ్, అత్తగారు జిల్లా పరిషత్ మెంబర్‌గా చేశారు. ఓహో. 25 ఇయర్స్ ఆమె ఉమ్, సుగుణమ్మ సార్ ఆమె పేరు. ఆహా. 25 ఇయర్స్ ఉమ్, ఆ విలేజ్‌కి ఆమె సర్పంచ్‌గా చేశారు. ఓహోహో. ఆయన సొసైటీ ప్రెసిడెంట్ అంటే సింగిల్ విండో ప్రెసిడెంట్‌గా ఆయన ఓహో. చేశారు. ఆయన చనిపోయిన తర్వాత ఉమ్, నేను హైదరాబాద్‌లో ఉన్నాను సార్. ఉమ్, అప్పట్లోనే పెద్ద లీడర్స్ అందరూ గూడా వెంకటయ్య చౌదరి తర్వాత ఆ అమ్మాయికి అదే మనం ఆ పదవి వారసురాలుగా. ఇస్తామని చెప్పి ఉమ్, ఆ సొసైటీ సింగిల్ విండో ప్రెసిడెంట్‌గా నేను ఎలక్షన్స్‌లో నిలబడి ఓహో. గెలవడం జరిగింది. ఆహాహా. ఇంకా అదే విధంగా 2 టైమ్స్ నేనే ఉమ్, సొసైటీ ప్రెసిడెంట్‌గా ఉన్నాను సార్. ఉమ్, నేను ఫ్యామిలీ హైదరాబాద్‌లో ఉండి పిల్లల్ని చదివించుకుంటూ ఉమ్. అక్కడ అక్కడ పొలిటికల్‌గా కూడా గూడా మేము పొలిటికల్. కంటిన్యూగా ఉమ్, ఉండేవాళ్ళం. ఉమ్, కానీ పొలిటికల్‌గా కంటే గూడా నాకు ఉమ్. ఈ సేవా దీంట్లో ఇదే నాకు ఏదో చాలా విధంగా సేవ చేయాలి అనేది ఎక్కువ. సేవ చేయాలనే ఇంట్రెస్ట్‌తోనే ఉమ్, ఇప్పుడు పొలిటికల్ అనేది మనకొక సపోర్ట్ ఉంటే అంతే. మనం ఇంకా చేయగలం చేయగలం అనేది. అనే దాంతో పొలిటికలే గాని ఇంకా ఎక్కువ చేయొచ్చు అని. చేయొచ్చని. అంతేగాని పొలిటికల్‌గా ఏదో షో ఆఫ్ ఇవ్వాలా, ఉమ్, ఉమ్, మనం ఏదో పెద్ద లీడర్స్ అయిపోవాలనే కోరిక నాకెప్పుడు ఉండేది ఉమ్, గాదు. మా మామగారు ఉన్నంత వరకు గూడా ఉమ్. ఆయన మమ్మల్ని ఎప్పుడు నన్ను ఎంకరేజ్ చేయలేదు సార్ పొలిటికల్‌గా. ఓహో, ఆ. మాకు లేడీస్ పెద్దగా పెద్దగా అవసరం మా లేదన్నట్టు. అత్తగారు బాగా పొలిటికల్‌గా ఉన్నారు గాబట్టి ఉమ్, ఆమెకి ఇంట్రెస్టే ఉమ్. నన్ను పొలిటికల్‌గా తీసుకురావాలని. ఓహో. కానీ మా మామగారికి ఇంట్రెస్ట్ ఉండేది ఉమ్, గాదు. ఆయన 2, 3 అవకాశాలు నాకు ఉమ్. పెద్ద అవకాశాలు ఎలక్షన్స్‌లో నిలబడమని జెప్పి నా పేరు అదే ఎమ్మెల్యేగా చెప్పి నిలబడమని వచ్చింది. ఎమ్మెల్యే కన్నా ఏదో ఉమ్, వస్తే గూడా ఉమ్, ఆయన అవాయిడ్ చేశారు సార్. ఆ, మా ఇంట్లో వాళ్ళని వద్దని చెప్పని. ఉమ్. ఆయన ఉన్నంత కాలం నేను ఇంట్లో నుంచి బయట రాలేదు సార్. ఓహో. పొలిటికల్‌గా రాలేదు. ఉమ్, ఆయన చనిపోయిన తర్వాత నేను రావడం జరిగింది. ఉమ్, అదే విధంగా అప్పటినుంచి గూడా మేము ఉమ్, పొలిటికల్‌గా కావచ్చును, ఇంకొక సేవా దృక్పథంతో కావచ్చును, ఉమ్, పేదవాళ్ళకి మా వంతు సహాయం నేనెప్పుడూ చేస్తూనే ఉన్నాను సార్. ఉమ్, ఈ రావి ఫౌండేషన్ వల్ల గూడా ఉమ్, నేను చాలా కార్యక్రమాలు చేశాను. ఉమ్, అవెప్పుడూ ఎవరి దగ్గర మేము డొనేట్ చేసుకొని, తీసుకొని ఉమ్. చేయలేదు. అంటే మీ సొంత నిధులతోనే నా సొంత నిధులతోనే నేను చేస్తున్నారు. చిన్నది చేసినా, పెద్దది చేసినా నా సొంత నిధులతోనే చేస్తూ వచ్చాను. ఉమ్, ఈ విధంగా నాకు గూడా అంటే ఏందంటే, ఉమ్, ఈ బాబా గారిది ఇప్పుడు చాలా ఉమ్, వరకు నా పైన ప్రభావం ఉంది సార్. అవును. బాబా అంటే బాబా ప్రభావం తత్వాన్ని మీరు ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్నాను సార్ ఖచ్చితంగా. సేవా తత్వమే కదా బాబా చెప్పింది కూడా అదే. అవును సార్. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టే వాళ్ళు, గుడ్డలు అవును. లేని వారికి గుడ్డలు ఇచ్చేవాళ్ళే నా దృష్టిలో గొప్పవాళ్ళని. అవును సార్. మీరు ఆ విధంగా కరోనా టైంలోనే వేలాది మందికి ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టారు, గుడ్డలు ఇచ్చారు, అన్నీ చేశారు. నేను అంత పెద్ద ఇది అనుకోకపోయినా ఉమ్, ఖచ్చితంగా నేనైతే చేశాను సార్. ఉమ్, చాలా వరకు ఉమ్. అది నేను చేశారు, చెయ్యాలని ఇంకా చేయాలా హ్మ్. అనేటువంటి అవును సార్. ఒక గుణం కూడా ఉంది మీకు. నేను చెయ్యాలని చేయకపోయినా ఉమ్, నా చేత అన్నీ బాబానే చేపిస్తున్నారు ఉమ్, సార్. ఉమ్, ఇంకా గూడా నేను పూర్తిగా ఉమ్, నేను ఉన్నంత వరకు
అటు సాయి సేవ, సమాజ సేవ. 2 చేయాలని చెప్పేసి నా కోరిక సార్. మీకు తర్వాత బాబా మిరికల్స్‌లో మీకు ఏదో ఒక ఫోటో వచ్చిందని ఒకసారి నాతో అన్నట్టున్నారు. అవును సార్. హ్మ్. అదేంటి? ఆ కథ ఏమిటి? ఈ మధ్య కాలంలోనే సార్ ఒక 6 నెలలు ముందు హ్మ్. నాకొక పెద్ద ఫోటో సార్. ఒక 6 ఫీట్ ఉంటది. హ్మ్. చాలా పెద్ద బిగ్ ఫోటో. అది ఎవరో చేయించుకున్నారు బాగా ఇష్టపడి. హ్మ్. వాళ్ళు వద్దని చెప్పి మా ఫ్రెండ్ ఏమంటే, నేను బాగా సాయిబాబాని మొక్కుతాను కాబట్టి, హ్మ్. నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేసి, హ్మ్. "నీకొక గిఫ్ట్ పంపిస్తున్నాను నేను" అని చెప్పారు సార్. హ్మ్. అది మనుషులు కూడా తీసుకురాలేరు. హ్మ్. పెద్దది కాబట్టి వెహికల్ అవును. మీద ఆటోలో పెట్టి నాకు ఇంటికి పంపించారు సార్ హైదరాబాద్‌లోనే. హ్మ్. తీసుకున్నాను నేను. హ్మ్. తీసుకొని నాకు చాలా సంతోషం అయిపోయింది సార్. అవును. సంతోషం అయిపోయి దేవుడి రూమ్‌లో పెడితే హ్మ్. కరెక్ట్‌గా మా దేవుడి రూమ్‌కి సరిపోయింది. ఓహో! చాలా సంతోషంగా తీసి పెట్టాను. అంటే బాబానే మీ ఇంటికొచ్చారనమాట. ఒక నెల రోజులు లోపలనే నాకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి సార్. హ్మ్. అంటే ఏదో పరీక్షలు పెట్టినట్లుగా. అదే. అదే. ఆ! కొంచెం బిగ్ పెద్ద సమస్యలే వచ్చినట్లు నాకు అనిపించింది. హుహు. ఆ తర్వాత నేను మీకు కాల్ చేశాను ఆ రోజు. హ్మ్. కాల్ చేసి సార్ ఈ విధంగా జరిగింది. హ్మ్. అంటే కొంతమంది నా ఫ్రెండ్స్ చెప్పారు సార్. హ్మ్. అంత పెద్ద ఫోటో నువ్వు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పారు సార్. అవును. అది చాలా పెద్దది గదా! హ్మ్. గుళ్ళో పెడతారు. మరి నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు. హ్మ్. అది మంచిది కాదేమో అని చెప్పి హ్మ్. నా ఫ్రెండ్స్ కొంతమంది అదొకటి ఈ చెప్పారు. మధ్యలోన సాయిబాబా పైన, షిరిడి సాయిబాబా పైన వ్యతిరేకంగా ఆ! సార్. చాలామంది ప్రచారం చేస్తుంటారులెండి. అవును సార్. కానీ భక్తులుగా ఉన్నప్పుడు మనము వాళ్ళ మాటలు నమ్మకూడదు కదా! ఆ రోజు పొద్దున నేను అనుకున్నాను సార్. హ్మ్. గుళ్ళో ఇచ్చేద్దాము. ఆ రోజు ఈవినింగ్ అంతా మా ఫ్రెండ్స్ చెప్పారు. హ్మ్. "వద్దు తీసేయి ఎందుకు హ్మ్. నువ్వేదో టెన్షన్‌గా ఉన్నావు" అని. హ్మ్. సరే నాకు మనసు రాలేదు సార్. ఫోటో హ్మ్. తీయాలని మనసు రాలేదు. హ్మ్. దీపం పెట్టి వచ్చి సోఫాలో కూర్చున్నాను. హ్మ్. కూర్చొని ఎందుకో మీకు చెయ్యాలా ఫోన్ అనిపించి నేను మీకు ఫోన్ చేశాను సార్ ఆ అవును. రోజు. అవును. మీరు ఒకటే చెప్పారు. "అమ్మ హ్మ్. బాబానే మీ ఇంటికొచ్చారు. హ్మ్. నీకు చాలా మంచి జరుగుతుంది. హ్మ్. ఇక ముందు చూసుకో నువ్వు" అని చెప్పి మీరు అన్నారు సార్. అంతటితో అన్నట్టుగానే ఇప్పుడు బాగా జరుగుతున్నారు కదా మీకు. జరుగుతుంది సార్. అప్పుడు వెంటనే నేను ఆ మైండ్ తీసేసాను సార్ అది. మనసులో నుంచి. హ్మ్. ఆ ఫోటోని తీయకూడదు అని చాలామంది చెప్పి. బాబా భక్తులు ఏమంటే, బాబా కష్టాలు పెడుతుంటారో అనుకుంటున్నారు. అది నెగెటివ్‌గా ఆలోచిస్తారనమాట. ఏదైనా మన జీవితంలో దేన్నైనా కూడా మనకు శక్తి ఉంటేనే పరీక్షలు పెడతారు. అవును సార్. ఎదుర్కొనే శక్తి ఉన్నప్పుడు. అవును. మన బంగారానికి పుటం పెడితేనే అది మెరుస్తుంది. అవును సార్. అలాగా మీలాంటి వాళ్ళు పైగా పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. సంఘ సేవ చేయాలనేటువంటి విశాల భావాలున్నాయి. మీకు ఏవో అనుభవాలు ఇవ్వడానికి కూడా కొన్ని సంఘటనలు ఉండొచ్చు. క్రియేట్ చేయొచ్చు బాబా. అవును సార్. కానీ టోటల్ పైన ఆయన ఎయిమ్ ఏదో ఉంటుంది. డిజైన్ చేసి ఉంటారు. 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 మీకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలంటే ఆయనకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అవును సార్. సమాజ సేవ చేస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు అభివృద్ధే ఉంటుంది. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు తప్ప వెనక్కి తిరిగేది ఎవడు ఇన్సిడెంట్లు అవి ఏదో చెడు జరుగుతాయి ఇవన్నీ ఏమి ఉండవండి. ఉండవు సార్. ఆ! ఖచ్చితంగా. ఆ తర్వాత నేను ఇంకా ఆ రోజు నుంచి గూడా అసలు చాలా భక్తితో నేను హ్మ్. బాబా గారికి ఆ ఫోటోని ఆ! నేను మొక్కుంటూ ఇంకా అది ఆ మైండ్‌లో నుంచి ఆ నెగెటివ్‌గా చెప్పినవన్నీ గూడా మాటలు తీసేశాను. హ్మ్. ఆ తరువాత నేను ఫోటో పెట్టిన తరువాత గూడా హ్మ్. 2 సార్లు షిరిడీకెళ్ళొచ్చాను సార్. ఓకే. ఈ 6 నెలల్లోనే హ్మ్. 2 సార్లు ఎళ్ళొచ్చాను. హ్మ్. ఒకసారి మా సిస్టర్ అమెరికా నుంచి వస్తూ హ్మ్. ఖచ్చితంగా నువ్వు రావాల్సిందే నాతో అని చెప్తే ఒకసారి ఎళ్ళాను. హ్మ్. ఈ 6 నెలల్లో ఫోటో హ్మ్. పెట్టిన తర్వాత. హ్మ్. తర్వాత మా అమ్మాయి లండన్ నుంచి వస్తూ రాకముందే ఆమె టికెట్స్ అన్నీ కూడా బుక్ చేసేసి, హ్మ్. ఆమె వచ్చిన మరుసటి రోజే మళ్ళా షిరిడీకెళ్ళాం. హుహు. ఒక 2 డేస్ బ్యాక్ నేను షిరిడీలోనే అవును. ఉన్నాను సార్ నేను. హ్మ్. అసలు నాకు తెలియకుండానే ఆ కొన్ని బాబా అనుగ్రహం నా మీద ఉంది సార్. అను ఖచ్చితంగా. హ్మ్. ఈరోజు నేను ప్రతి ఛాలెంజ్‌ని హ్మ్. ఎదుర్కొంటున్నానంటే, హ్మ్. అది రాజకీయంగా కావచ్చు, హ్మ్. ఒక కుటుంబ పరంగా కావచ్చును, హ్మ్. ఏదైనా గూడా హ్మ్. చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేస్తున్నాను సార్. హ్మ్. కానీ ఏ రోజు నేను భయపడలేదు, హ్మ్. బాధపడలేదు. ఈరోజు ఒక ప్రాబ్లమ్ వచ్చిందంటే, భయముంటే భక్తుడు కాదు. భయమున్నోడు భక్తుడు ఒక కాదన్నారు. ప్రాబ్లమ్ వచ్చింది అంటే అది రేపు సా ఎట్లని నేను ఆలోచించట్లేదు సార్. సాల్వ్ అయిపోతుందని ప్రశాంతంగా నిద్రపోయేస్తాను. అంతే. తింటాను, నిద్రపోతాను. ఆయన మీద మరుసటి భారం రోజు ఏ విధంగా జరగాలనేది ఆ విధంగా జరుగుతుంది. జరిగేదేదో మంచిగా జరుగుతుంది. మంచిగా జరుగుతుంది. అది. అది నేను హ్మ్. ఖచ్చితంగా చెప్పగలను హ్మ్. సార్. బాబా అనే సాయిబాబా గారు నా లైఫ్‌లో లేకపోతే హ్మ్. నేను ఈరోజు లేదు సార్. అవును. నాకింక ఎవ్వరి హెల్ప్ లేదు. ఎవరు సపోర్ట్ లేదు. నేను ఒక్క బాబా వల్లనే ఈరోజు నా జీవితాన్ని సాగిస్తున్నా. హ్మ్. అదే విధంగా మా పిల్లలు గూడా చాలా పిల్లలు మీ ఆయన కూడా. చదువుకున్నారు. మా హస్బెండ్ గూడా. హ్మ్. ఈ రోజుకి బాబా మాకు భక్తుడు. ఆరోగ్యం బాగుంది.
ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్లే. అన్నట్టు. ఎన్ని కోట్లు ఉన్నా కూడా ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యమే కదా. ఇప్పుడు ఏం కరోనా చేయలేం. టైంలోనే బాబా మిమ్మల్ని కాపాడాడు. కాపాడారు. అంటే సేవ చేస్తున్నారు కాబట్టి ఇంకా మీ చేత అనేక సేవలు చేయించాలని అవును సార్. రావి ఫౌండేషన్ ద్వారా, ఎన్‌జిఓ నెట్‌వర్క్ ద్వారా అవును సార్. ఈ దేశానికి, ప్రపంచానికి సేవ చేయించాలని ఆయన సంకల్పించున్నారేమో. అవును సార్. నాకా ఇటీవల మీరు ఒక అవార్డు తీసుకున్నారు. అవును సార్. అనువాద ఫౌండేషన్ ద్వారా. అవును అందులో సార్. నా ఒక గొప్ప ఆధ్యాత్మికవేత్త నరసింహరావు సారు, అవును సార్. మరి తెలుగు వన్ వాళ్ళ చేతుల వ్యవస్థాపకులు మీదుగా కంఠంనేని రవిశంకర్ గారి చేతుల రవిశంకర్ గారు మీదుగా తీసుకున్నారు. ఎలా మీరు ఫీల్ అయ్యారు? బిక్క హౌ సార్ డు యూ ఫీల్ అబౌట్ దట్ చాలా నేషనల్? సంతోషపడ్డాను సార్. అందులో లైఫ్ టైమ్ అలా అచీవ్‌మెంట్ అవార్డ్. అవును సార్. అది నా లైఫ్‌లో నేను మర్చిపోలేని రోజు సార్ అది. హ్మ్. ఎందుకంటే ఎన్నో మీటింగ్స్ చూసాము. హ్మ్. రాజకీయంగా ఎన్నో కొట్లాటలని, మీటింగ్స్ అని ఎన్నో అటెండ్ అయ్యాను. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాను. హ్మ్. ఎన్నో చేశాం. హ్మ్. కానీ ఏ రోజు నాకు ఇంత తృప్తినివ్వలేదు సార్. ఆహ్! నాకు ఈ సన్మానం అని చెప్పి చెప్పడంతో గూడా మీరు హ్మ్. నేను సన్మానం చేయించుకునే అంత సన్మానం అంటే గొప్పదాన్ని అవార్డు అది. కాదు. నేషనల్ అచీవ్‌మెంట్స్ అంటే మీరు చాలా అచీవ్ చేశారన్నట్టుగా జీవన సాఫల్య పురస్కారం కదా! అవును సార్. అది ఆహ్, మీరు గుర్తించి నాకు ఆ హ్మ్. అవార్డు ఇవ్వడం హ్మ్. అదంతా గూడా నేను బాబా దయనే నేను అదే బాబానే గుర్తించాడు కనుక్కుంటాను. మిమ్మల్ని. అదే సార్. బాబానే నాకు ఇప్పుడు ఒక దారి చూపిస్తున్నారనేది హ్మ్. నాకు గట్టిగా హ్మ్. నమ్ముతున్నాను సార్ నేను. చాలా సంతోషపడ్డాను ఆ అవార్డు తీసుకోవడం ఇంకా గూడా. ఇప్పుడు భవిష్యత్తులో మీరు సమాజ సేవ, రాజకీయాలు, సమాజం, సాయి సేవ 3 మార్గాలున్నాయి. ఏ మార్గాల్లో వెళ్ళాలనుకుంటున్నారు? నేను మెయిన్‌గా సార్ హ్మ్. బాబా సేవకి ఫస్ట్ ఆయ ప్రిఫరెన్స్. ఫస్ట్ ప్రిఫరెన్స్. హ్మ్. బాబా గారు లేనిది నేను లేను. అది నా జీవితాంతం నేను బతికున్నంత వరకు బాబానే కొలుస్తాను. బాబా బాబానే తత్వాన్ని నమ్ముతాను. ప్రచారం చేయాలనేది సేవ చేయాలనేది నాకు. చేయాలి. బాబా ఇంకొకటి ద్వారా ఇంకొకటి తర్వాత సమాజ సేవ రావి ఫౌండేషన్ ద్వారా సమాజ సేవ చేయాలి. చేయాలనేది సార్. ఇంక ఇవి చేసేదానికి ఎక్కువ అవకాశం రాజకీయాల్లో ఇస్తే బాబా ఇస్తే అది కూడా చేస్తారు. ఇస్తే వ్యాపారం చేస్తాం. ఎలాగో మీకుంది ఇది అంతే చేస్తేనే సార్. అంతే. రాజకీయం అనేది ఎప్పటికీ ఉంటుంది. ఎప్పటికీ ఉంటుంది. వస్తా ఉంటుంది, పోతా పోతా ఉంటుంది. ఉంటుంది. అది పెద్దగా ఇంక పట్టించుకోవాల్సిన బిజినెస్ అవసరం అనేది కూడా అది నాకు లేదు. జరిగిపోతా ఉంటుంది. మీరు అవును. ఆల్రెడీగా బిజినెస్ చేస్తున్నారు అవును కాబట్టి సార్. ఇంకేంటే మీ అమ్మాయిలు వాళ్ళ గురించి వాళ్ళ భవిష్యత్తు గురించి ఆయనే చూసుకుంటాడనే అంతే. కాన్ఫిడెన్స్ కూడా మీకుంది. అంతే సార్. అంతే. చాలా సంతోషమైన చాలా మంచి విషయాలు తెలియజేశారు. సార్. ఇంకా మీరు భవిష్యత్తులో అనేక మందికి అంటే మనం బతకడం కాకుండా సమాజానికి మనం మేలు చేయాలి అంటే సదాశయం అంటారు దాన్ని. సత్సంకల్పం ఉంటే సత్సంకల్పం ఉంటే ఖచ్చితంగా అది బాబా కానీ ఇంకా దేవుడు కానీ ఎవరైనా సరే ఒక సంకల్పం మంచిదైనా ఆటోమేటిక్గా మనకు ఫలితాలు కూడా ఉంటాయి. మనం అవును సార్. టార్గెట్ గొప్పగా ఉండాలా, ఆశయం మంచిగా ఉండాలా. పైగా ఎన్‌జిఓస్ నెట్‌వర్క్ నేషనల్ డైరెక్టర్‌గా ఉన్నారు. మహిళా లోకానికి అవును సార్. అండగా ఉండి వాళ్ళ రైట్స్‌ని కాపాడుతూ ఎంతోమంది మహిళలకు ఇవాళ రక్షణ లేక కరువైపోతా ఉంది. అవును సార్. కాబట్టి మీరు చూస్తున్నారు కదా! ఈ సమాజంలో జరిగేటువంటి మహిళలకు వాళ్ళకు న్యాయం చేసేటువంటి వాళ్ళంటే మీలాంటి వాళ్ళు ఒక లీడర్‌షిప్ క్వాలిటీ ఉండేటువంటి వాళ్ళు ముందుకు రావాలి. ముందుకొచ్చి మీరు అన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి తప్పకుండా సార్. మా తప్పకుండా. యొక్క స్టూడియోకొచ్చి మీ యొక్క జీవితాన్ని గురించి, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ గురించి, మీ సేవల గురించి తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు సార్. నన్ను గుర్తించి ఒక అవార్డు నాకిచ్చే అంత గొప్పదాన్ని నేనని చెప్పి మీరు నాకు చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పటికీ గూడా నాకు ఈ డైరెక్టర్‌గా మీరు ఇచ్చిన దానివల్ల దానికి నేను నిలబెట్టుకుంటాను సార్. థ్యాంక్ యూ. సరే, ధన్యవాదాలమ్మా. ఇదండి ఈ వారం ముఖాముఖి. వచ్చే వారం మరొక ప్రముఖ వ్యక్తితో కలిసి మరి ముఖాముఖిని కొనసాగిద్దాం. అంతవరకు సెలవు.